అవినీతి భరతం, ఉగ్రవాద అంతం, నల్లధన నాశనం ఈ మూడింటి పాపాలను కూడా కడిగి పారేయాలనుకుంది పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం. గత నెల రోజుల పైచిలుకు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఒకటే అలజడి. పెద్ద నోట్ల రద్దుతో 2000 నోటు చిల్లర దొరక్క ప్రస్తుతం నేను ఏటీఎం సెంటర్లో గంటల తరబడి పడిగాపులు పడి ఈ పెద్ద నోటు, సరికొత్త నోటు, అధికారిక నోటు 2000 నోటును తీసుకున్నాను. ప్రస్తుతం దీని చిల్లర మార్చడము, దీన్ని మార్చుకోవడము, దీంతో మరి మనకు కావాల్సినవి కొనుక్కోవడం ఎంత కష్టమో ఈరోజు చూద్దాం రండి. ఎట్టకేలకి ఏటీఎం నుంచి 2000 నోట్ సంపాదించాను. ఇప్పుడు రైతు మార్కెట్కి వెళ్దాం. ఆటో మాట్లాడుకొని రైతు మార్కెట్లో ఏదైనా కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఆటో రైతు మార్కెట్ వస్తుందా? ఎంత? 70 రూపీస్. ఓకే, పద వెళ్దాం. భయ్యా, రోజుకి ఎంత సంపాదిస్తావు? లేదు మేడం, అది ఉంటే నేను ఇదే పని చేసుకుంటాను. చూడయ్యా, లేదు మేడం, ఇప్పుడే ఏటీఎం నుంచి వస్తున్నాను. ఏటీఎం నుంచి అంత డబ్బు నేను సంపాదించి ఆటో ఎందుకు కోరుకుంటాను చెప్పండి మేడం మీరే. ఎంత? 70 రూపీస్ ఇవ్వండి మేడం. చూసారు కదా, 2000 నోట్ ఏటీఎం నుంచి తీసుకొచ్చాక రైతు మార్కెట్కి వచ్చాను. ఆటో వాళ్ళకి 2000 ఇస్తే రోజంతా కలిపితే 400-500 కూడా సంపాదించలేకపోతున్నాము. అట్లాంటిది మేము చిల్లర ఎక్కడ తేవాలంటున్నారు. చూద్దాం, ఎక్కడన్నా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసో టీ తాగో మారుతుందేమో. ఎంత? 60కి ఇవ్వా? 90 లెక్క 80. చిల్లలేదు మేడం, చిల్లలేదు. చిల్లర చూడండి, చిల్లర అసలు చిల్లర ఎక్కడ దొరుకుతుంది. చాలా ప్రాబ్లం పడుతుంది చిల్లర. చూసారు కదా, వాళ్ళకు వచ్చిన బేరాలు కూడా పోగొట్టుకుంటున్నారు. చిల్లర మాత్రం ఇవ్వలేదు. 2000 నోట్ చూడంగానే ఏదో భయపడిపోతున్నారు. మీరు కొనే 100 రూపాయల కోసం మేము 1900, 1800 చిల్లర ఇవ్వలేమంటున్నారు. ఇంకొక షాప్కి వెళ్దాము, ఫ్రూట్స్ కొనడానికి ట్రై చేద్దాం, అక్కడైనా చిల్లర దొరుకుతుందేమో. 1 kg 2 kg 1 kg. అలా 200, 200, 300 జామకాయలు తీసుకున్నా 2000 చిల్లర లేదు. ఇప్పటి వరకు అమ్మావు కదా? లేదు, ఎక్కడ గిరాకే లేదు. ఎవరు చూడండి, వచ్చినా అదే తెస్తున్నారు మేడం. ఎవరు వచ్చినా అదే. పర్వాలేదు, మీరు జామకాయలు తీసుకోకపోయినా పర్వాలేదు, చేంజ్ లేదు. చూసారు కదా, బేరాలైనా వదులుకుంటున్నారు కానీ చేంజ్ అయితే ఇవ్వమంటున్నారు. ఇంకో చోట ట్రై చేద్దాం, అక్కడైనా చిల్లర దొరుకుతుందేమో. రండి. డజన్ ఎంత? 40. ఓకే, ఒక డజన్. अरे चेंज दे दो ना. ऐसे बोलना मैडम, चेंज नहीं है तो कैसा? 2000 का ले लेके बाद में 200 का लेके 2000 रुपये कैसा देते हो? 200 కాదు 300 కొన్నా కూడా చేంజ్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా చిల్లర రామచంద్ర అంటున్నారు. ఏది కొనాలన్నా కూడా ఈ 2000 రూపాయల నోటు మాత్రం మారట్లేదు. చూద్దాం, రైతు మార్కెట్కి వెళ్ళి కనీసం ఒక 4 రకాల కూరగాయలన్నా కొంటే ఇది మారుతుందేమో చూద్దాం. 2000 నోట్ ఏటీఎం సెంటర్ నుంచి తీసుకున్న తర్వాత ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత అక్కడ చిల్లర దొరకలేదు. అలాగే ఫ్రూట్స్ కొందామని 4-3 చోట్లకి తిరిగినా కూడా ఆ 2000 నోటు చాలా భద్రంగా మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ప్రస్తుతం కూరగాయల మార్కెట్కి వచ్చాం. 4 రకాల కూరగాయలు కొంటాయన్నా మనకి చిల్లర దొరుకుతుందేమో, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. 1 కేజీవి. ఎంత ఇవి పచ్చిమిరపకాయలు? కేజీనా? అవి కూడా 1 కేజీవే. అమ్మ ఇవన్నీ నేనేం చేయను, ఇంత చిల్లర లేదు.
చూడు మరి 4 రకాల కూరగాయలు కొన్నాను కదా. 4 రకాలంటే నీకు 80 రూపాయలు 1900 ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలి నేను? చూడమ్మా, ఎవరైనా అడుగు. లేవు, ఎవరు ఇయ్యారు. మేము అమ్మ కూడా అమ్మలేదు 2000. మరి అన్ని కూరగాయలు తీసుకున్నాను కదా. చేసే నేను ఎక్కడికి తెచ్చియాలి చెప్పు, ఎక్కడి నుంచి తేవాలి చూడు. చెప్పు. లేదు, అసలే లేవు నా దగ్గర. రోజంతా అమ్మితే 400-500 కూడా మేము సంపాదించలేము. కానీ 2000 రూపాయలకి నోటుకి నేను చిల్లర ఎక్కడ తీసుకురానని వాళ్ళ బేరాలు కూడా పోగొట్టుకుంటున్నారు, కూరగాయలు కూడా తీసుకుంటున్నారు. ఏం కొనాలి, ఇంకా ఏం తినాలి? ఇంకో చోట ట్రై చేద్దాం. ఎంత కేజీ? 15 రూపాయలు. చూడండి, పొద్దు నుంచి మీరు చేస్తున్నారు కదా. నా దగ్గర లేదు చిల్లర. చూడండి మేడం, చిల్లర ప్రాబ్లం మేడం. నాకు కూడా చిల్లర ప్రాబ్లం ఉంది. కొద్దిగా నుంచి గిరాకీ లేదు మేడం. ఒక 2 కేజెస్ 2 కేజెస్ 2.5 రూపాయలు చిల్లర లేదు. వెయ్యి. అంత చిల్లర లేవమ్మా. అందరూ అలా అంటే ఏం కొనుక్కోవాలి? ఇంకా మీరు పొద్దు నుంచి వ్యాపారం చేస్తున్నారుగా. ఇంకా లేవు మేడం. మేడం అమ్మితే మాట 700 అమ్మొచ్చు. మరి ఎట్లా టమాటాలు తీసుకోవాలంటే నాకు చిల్లర కావాలి కదా. సరే, నీ టమాటాలు నువ్వే తీసుకో. మరి చిల్లర నా దగ్గర లేదు. 5 కేజెస్ ఉల్లిపాయలు 5 కేజెస్ తీసుకున్నాను కదా. 10 తీసుకో, 20 తీసుకో, 2000 చిల్లర లేదు. నాకు ఇచ్చేసి వెళ్ళిపో. చిల్లర లేకుండా వస్తారమ్మా సంత మార్కెట్కి. చూసారు కదా, పెద్ద నోటు, అధికారిక నోటు. నా ఫ్యామిలీలో 4 ఉంటారు. 4గురికి కూడా వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే 100 నుంచి 200 వరకు అవుతుంది. ఈరోజు ఉదయం ఏటీఎంలో నేను మనీ డ్రా చేశాను. తళతళలాడే అధికారిక నోటు, పెద్ద నోటు 2000 నోటుతో బయటకు వచ్చాను. ఆటో ఎక్కాను, అక్కడ చిల్లర లేదు. తర్వాత రైతు మార్కెట్కి వచ్చాను. 4 రకాల కూరగాయలు కొన్నా కూడా ఈ నోటు నన్ను వదిలి వెళ్ళనంటోంది. ఖాళీ సంచితో తిరిగి వచ్చాను. 10వ తారీఖు వస్తోంది. మరి పచారా కొట్టుకు వెళ్ళి ఇంటికి సరిపడా సరుకులన్నా కొందాం. అప్పుడైనా ఈ నోటు మారుతుందేమో చూద్దాం. సరుకులు కడతారా? మినపప్పు 1 కేజీ, 1 కేజీ, మినపగుండు 1 కేజీ, పల్లీలు 1 కేజీ, చిల్లర లేదు మేడం. ఇంత పెద్ద షాప్ లో పచారా సామాన్ అమ్ముతున్నారు, చిల్లర లేదా? మేడం ఎంతో మంది వస్తుంటారు మేడం, అందరికి ఇవ్వాలి కదా. లేదు చూడండి, ఉదయం నుంచి మీరు బేరం చేస్తూనే ఉన్నారు కదా. అయిపోతుంది మేడం, ఏముండదు చిల్లర. 324 రేంజ్ 2000 చిల్లర నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? మరి ఎట్లా? నాకు మరి సరుకులు కావాలి కదా. చిల్లర లేదు మేడం, సారీ. చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత? 36 రూపీస్. ఓకే, ఒక 25 కేజెస్ ఇవ్వండి. ఎంత? 900. 1100 చేంజ్ లేదు మేడం. అదేంటి, ఆల్రెడీ 900 వరకు తీసుకున్నాను కదా. అవును మేడం, ఇంత పెద్ద షాప్ లో ఇంత బేరం ఉంటుంది? 100 రూపీస్ బ్యాంకులనే ఇవ్వట్లేదు. మా దగ్గరికి వెళ్ళి వస్తాను. చూడండి, 25 కేజెస్ తీసుకున్నాను కదా. నో చేంజ్. ఇంకో చోట ప్రయత్నిద్దాం. అదట్లో డోజర్కు చిల్లరనే పోగొట్టుకుంటున్నారు కానీ 2000 రూపాయల నోటుకు మాత్రం చిల్లర దొరకడం లేదు. చూస్తున్నాం కదా, కూరగాయల మార్కెట్కి వెళ్ళాము, అక్కడ చిల్లర దొరకట్లేదు. ప్రస్తుతం ఇక్కడ టిఫిన్ చేద్దాం, ఆకలేస్తోంది.
ఎందుకంటే రోజు 1000 నుంచి 1500 అమ్ముతూ ఉంటారు, వీళ్ళ దగ్గర చిల్లర దొరుకుతుంది. రండి. ఎంత 1 ప్లేట్ ఇడ్లీ? 20 రూపీస్ అండి. 20 రూపీస్. అవుతుంది బేరం? మస్తు అవుతుంది అమ్మా. అప్పుడే ఇప్పుడు ఏం లేదమ్మా గిరాకు. ఇప్పుడేం లేదా? ఏం లేదమ్మా. 2000 అంటే ఏడుకెళ్ళి చేయాలా? 2000 की नोट दे रहे हैं तो 50 रुपये गिराक చేస్తే 2000 చిల్లర ఏడుకెళ్ళి దేవాలా? దోశ ఎంత? దోశ అయినా 20. ఏదైనా 20నేనా? ఎనుకోండి మేడం. ఇక చేంజ్ లేదు మేడం. ఎడికెళ్ళాలి చేంజ్ మేము 20 రూపీస్ గిరాక్ చేస్తే రోజుకి 4 నుంచి 5 వేలు అమ్ముతావు కదా. ఉంచాలి అందరు అవే ఇస్తే ఎడికెళ్ళాలి. ఉందేమో చూడండి చిల్లర. లేవు ఏం 20 రూపీస్ ఎడికెళ్ళాలి. 2000 రూపాయలు 1900 ఒకటేసారి 200 ఎడికెళ్ళాలి మేడం. రోజుకి చెప్పావు కదా 4 నుంచి 5 వేలు అమ్ముతానని. సామాన్లకే పోతాయి. ఒక సామాన్ పడతారు రోజు. చాలా చూడయ్యా ఉందేమో చిల్లర. ఓన్లీ 100 అంటే ఎడికెళ్ళాలి. మొత్తం 1900 ఇవ్వాలి ఒకటేసారి. ఎడికెళ్ళాలి. టిఫిన్ చేసాం. రోజుకి 4 నుంచి 5 వేలు అమ్మే ఈ టిఫిన్ షాప్ లో కూడా 2000కి చిల్లర దొరకట్లేదు. ఎందుకోసం అంటే మీరు తినేటువంటి 50 రూపాయలకి మళ్ళీ 1950 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చివ్వమని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి 2000 చిల్లర దొరకనటువంటి పరిస్థితి. ఇంకో చోట ట్రై చేద్దాం. బాబాయ్ టీ ఉందా? వేడి వేడి టీ. చేంజ్ నయ్యా? देखो ना. టిఫిన్ కొట్లో లేదు, టీ కొట్లో లేదు, కూరగాయల మార్కెట్లో లేదు, పళ్ళ దుకాణంలో లేదు. ఇంకో చోట ప్రయత్నిద్దాం. పెద్ద నోటు, సరికొత్త నోటు, పెళ్ళపెళ్ళాడుతోంది 2000 నోట్. కానీ ఉదయం నుంచి కూడా ఏది కొనలేకపోతున్నాం, ఏది తినలేని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా చిల్లరో రామచంద్ర అంటున్నారు. మరో చోట ప్రయత్నిద్దాం. ఎలా ఉంది కొబ్బరి బొండాల వ్యాపారం? వ్యాపారం తగ్గింది మేడం. ఎందుకంటే 200 నోట్ వచ్చింది కదా, వ్యాపారం మాకు చాలా తగ్గింది. 500 నోట్స్ 1000 నోట్స్ రద్దు అయిపోయిన తర్వాత మీకు వ్యాపారం చాలా తగ్గిపోయింది. 2000 నోట్ రావడం వల్ల. చేంజ్ ఇవ్వాలా మేడం మీరు? చేంజ్ లేదు నా దగ్గర. ఇప్పుడే పెట్టాను నేను. ఇప్పుడు వ్యాపారం లేదు నా దగ్గర. 2000 నోట్ ఇస్తే మీరు ఎలా ఇస్తాను? చేంజ్ మాత్రం లేదు. చూడండి పొద్దు నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నారు కదా. 200 వ్యాపారం చేయలేను. మీరు 2000 ఇస్తే ఎలా ఇస్తాను? చేంజ్ చెప్పండి. మార్నింగ్ నుంచి ఈ 2000 నోట్ తో నా జర్నీ బిగిన్ అయింది. మనము ఆటో ఎక్కాము, ఆ తర్వాత రైతు మార్కెట్కి వెళ్ళాము, అలాగే కొన్ని ఫ్రూట్స్ కొన్నాము, అలాగే పచారా షాప్కి వెళ్ళాము. కొబ్బరి బొండాల షాపు ప్రతిరోజు 2000 నుంచి 3000 రూపాయలు అమ్మేటువంటి కొబ్బరి బొండాల షాపులో కూడా 2000 రూపాయల నోటు చూస్తే చాలు పెద్ద నోటు చూడగానే షాక్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నారు. వెళ్దాం, మరిన్ని చిల్లర కష్టాలు చూద్దాం. మెడికల్ షాప్కి వెళ్దాం. హెడేక్ టాబ్లెట్ ఏమైనా తీసుకుందాం. నైస్ కూడా. చేంజ్ కావాలి మేడం. చేంజ్ లేదు. సారీ. మెడికల్ షాప్ లో మెడికల్ షాప్ కానీ మాకు బయటికి వెళ్ళి వస్తుంటే మా దగ్గర ఉంటాయి, లేకపోతే ఎడికెళ్ళి ఉంటాయి. సారీ. మెడికల్ షాప్కి వచ్చాను హెడేక్ టాబ్లెట్ తీసుకుందామని. ఈ 2000 నోట్ ఇక్కడ కూడా నో చేంజ్ అనే చెప్తుంది. కాబట్టి మరొకసారి ప్రయత్నిద్దాం. 2 లాంగ్ పేజెస్, వైట్ పేజెస్. ఎంత? చేంజ్ లేదండి. చూడండి 300 వరకు కొన్నా చేంజ్ ఉండదా? ఇక్కడ కూడా నిరాశ ఎదురవుతోంది. ఈ 2000 రూపాయల నోట్ను మార్చలేకపోయాం. కర్రీస్ ఉన్నాయా? ఏంటి స్పెషల్స్? వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఒకటి పప్పు అండ్ ఒకటి నాన్ వెజ్ ఫ్రై. చూడండి లేవు మేడం.
పర్వాలేదు గిరాకీ మార్నింగ్ నుంచి బిజినెస్ నడుచుంటుంది కదా. లేదు మేడం. ఇప్పటికే ఒక మెంబర్కి ఇచ్చాను, వచ్చిన 1900 అతనికే ఇచ్చాను. ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వలేము. నా దగ్గర 200, 300. ఇక్కడ కూడా మనం 2000 మార్చలేకపోయాం. చూశారు కదా, 2000 రూపాయల నోటును మార్చడం ఎంత కష్టమో. ఎక్కడ చూసినా నో చేంజ్, చిల్లర లేదు, ఈ మాటే వినిపిస్తోంది. సమాజం యావత్తు కూడా చిల్లరో రామచంద్ర అంటోంది. పెద్ద నోట్ల రద్దును, నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి అవినీతి రహిత భారతావన్ని చూసేందుకు మేము సైతం అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడుతున్నారు. ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మనం ఎన్టీవీ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. అందరూ కూడా తమ బాధలు పడుతూనే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ 2000 నోటును మార్చడము, మార్కెట్కి వెళ్ళి ఎంత కష్టమో సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనము ప్రతి చోట కూడా వెళ్ళడం జరిగింది. రైతు మార్కెట్కి వెళ్ళాము, అలాగే పచారా సామాన్లు కొనడానికి వెళ్ళాము, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము, అలాగే కర్రీస్ పాయింట్కి వచ్చాం. ఎక్కడా కూడా ఈ నోటుకు మాత్రం చిల్లర దొరకలేదు. 100 రూపాయలకు ఉన్నటువంటి విలువ 400 రూపాయలు ఉన్నవాళ్ళు ఈ రోజు మరి ధనవంతులుగా చెప్పుకోవచ్చు. 2000 రూపాయల నోటు ఉంటే మరి ప్రతి ఒక్కరిని కూడా చిల్లర కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. లక్ష్యం గొప్పది, సంకల్పం గొప్పది, కానీ ముందు చూపు అవసరము. 2000 రూపాయల నోటును మార్చడం ఎంత కష్టమో మరి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చిన్న నోట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైతే ఉందో 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఎక్కువగా విరివిగా నగదును మరి పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు సామాన్య మధ్య